ప్రేక్షకులకి నేను మీ శివరుద్రని. గత కాలంగా మనం చూస్తున్న వివరణకు వస్తూ ఉంటే అఘోరాల గురించి, నాగసాధువుల గురించి ప్రత్యేకమైన వీడియోస్, ప్రత్యేకమైన వివరణలు ఇవ్వడం కూడా జరిగింది. నిన్నటి విషయ వివరణలు మాట్లాడుకుంటూ వస్తే కాశీ నుంచి కూడా ఒక విషయ వివరణని వివరించారు. నాగసాధువుల జీవన శైలి, నాగసాధువులు ఏ విధంగా ఉంటారు అని, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కూడా వివరించాల్సి వచ్చింది. నాగసాధువులు ఏంటంటే దేశ రక్షణ కోసమని వచ్చి ఉన్నారు అని చెప్పి వివరించాము. వాళ్ళు అర్ధనగ్నంగా ఉంటూ దేశాన్ని రక్షించడానికి అని చెప్పేసి వారి యొక్క పురుషాంగాన్ని, అక్కడ ఉన్న నరాన్ని తీసేసి దేశం, ముఖ్యంగా స్త్రీలను కాపాడడానికి, గుడులు గోపురాలను కాపాడడానికి వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా కాశీ నుంచి అఘోరాల యొక్క ముఖ్యమైన ఋషివర్యులు మరియు పూజించదగ్గ ముఖ్యమైన వ్యక్తులు, గురువు గారు కూడా వివరణ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఒక స్త్రీ వచ్చేసి నేను నాగసాధువుని, నేను అఘోరి మాతని అని చెప్తూ వచ్చి చాలా వివరణ చెప్పడంతో అఘోరాలు ఈ విధముగా బట్టలు లేకుండా ముఖ్యంగా స్త్రీ యొక్క రూపాన్ని తీసుకొని ఉంటారా అన్న ఆలోచన కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఘోరీనులు, అఘోరాలు, సాధువులు, సాధ్వికులు ఎప్పటికీ కూడా అలా ఉండరు. వారి జీవన శైలి, వారి యొక్క వివరణలు చాలా వివరంగా వివరించి నేను చెప్పాను. నిజంగా వాళ్ళకున్న అఖాడాలలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాగసాధువుల అఖాడా అనంటే నాగసాధువులు ఉండే అఖాడా, అఘోరా అఖాడా అంటే అఘోరాలు ఉండే అఖాడా, మరియు వారి కోసం ప్రత్యేకముగా అర్ధనారీశ్వరి అఖాడా అని ఈ మధ్య వారికి వాళ్ళు ఉండే స్థితిగతులకి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మిత్రులారా, అఖాడా అంటే అఘోరాలు, నాగసాధువులు మరియు అర్ధనారీశ్వరులు ఎవరైనా విద్యని సంపాదించుకోవడానికి వెళ్ళడానికి ఉన్న ప్రాంతం పేరు. అఖాడా అనడానికి ముఖ్యం ఏంటంటే అఖాడా అంటే నాగసాధువుల అఖాడా అంటే వాళ్ళు ఉండే స్థలానికి, వాళ్ళు ఉండే యొక్క ప్రాంతానికి ఉన్న పేరు. ఆ పేరు రీత్యా చూసుకుంటే అఘోరాలు, నాగసాధువులు, సాత్వికులు కూడా మన సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా దుస్తులు ధరించాలి అన్న ప్రత్యేకమైన ఆలోచనని మేము రుజువు చేశాము. చాలా గట్టిగా చాలా మందితో గొడవలు పడి మీరేంది మేమేంది అన్న విషయ వివరణ మాట్లాడితే గెలిచే అవకాశమే తీసుకొచ్చింది అన్న ఆలోచన కూడా మాకు వస్తూ ఉన్నది. మరియు మీరందరూ కూడా సమాజానికి సంబంధించి సంస్కృతి విలువలను కాపాడడానికి ఎంతమంది ముందుకు వచ్చినా వారి యొక్క వివరణలు తీసుకొని మనందరూ గెలిచే ప్రయత్నం చేయాలనేది మా యొక్క నిజమైన మనస్సాక్షి ఆలోచన. శివరుద్ర సాధువుని నేను ఎన్నో అఘోరాలు, నాగసాధుల విషయాలు కూడా మీ అందరికీ చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చిన అమ్మగారు దుస్తులు ధరించి వచ్చినుంటే విలువలు వివరంగా ఉండేటివి. మరియు అలాంటి సాంప్రదాయం మన దగ్గర లేదని కూడా మనందరం తెలియజేయడం చేత బహుశా రానున్న రోజుల్లో ఏదైనా మంచి నిర్ణయం జరుగుతుందన్న ఆలోచన చేస్తున్నాము. కాబట్టి ధర్మాన్ని కాపాడుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత నాతో పాటు మీ అందరికీ కూడా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజంలోనికి రాణించే ఏర్పాటు చేయకూడదు. అలాంటి విషయానికి కూడా తీసుకుపోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ధర్మరక్షణకై పరమాత్ముడి పర్యవేక్షణను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మంచితనానికి, మంచి కోసం మేమందరం హిందువులు అందరం ఏకమవుతున్నామని చూపించి ఆ అమ్మ నిజంగా బాధపడుతున్న ఆ తరుణానికి కానీ, ఆవిడ జీవితంలో అనుభవించిన బాధలకు కానీ మంచి రోజులు వచ్చేసి మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకునే ఏర్పాటు చేయాలని కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మిత్రులారా, నాగసాధువులు, అఘోరాలు మరియు సాధ్వికులు సమాజానికి విరుద్ధంగా ఎక్కడ కూడా పోకుండా సమాజానికి విలువైన విషయాలు ఇచ్చేసి, మరియు వాళ్ళు ఉన్నది కూడా ఒకప్పుడు సమాజానికి తలలు లేపుతూ, సమాజానికి విలువలు ఇస్తూ, సమాజంలో జరుగుతున్న అనైతికమైన విలువలకి వేరే దేశాలు వచ్చి మన సంప్రదాయాన్ని ఎక్కడ వాళ్ళు మట్టి కల్పిస్తారో అన్న ఆ ప్రయత్నంతో శివుడి యొక్క 5వ ముఖంతోనే వచ్చిన వాళ్ళు అఘోరాలు. వాళ్ళ విద్యలు, వాళ్ళ యొక్క అర్హతలు అంతా దేశ రక్షణకై ఉన్నారు. అలాంటి విషయాన్ని మనం తెలుసుకోవాలని కూడా చెప్తూ ఉన్నాము. మధ్య మధ్యలో ఎవరో వచ్చేసి మన సాంప్రదాయం ఇది కాదు, మన సాంప్రదాయం ఇలా ఉంటుంది అని చెప్పడం కూడా అధర్మం అని నేను చెప్తూ వస్తూ ఉన్నాను. వారి యొక్క వైవిధ్యమైన జీవితాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళి సాంప్రదాయాన్ని కాపాడాలి. అఘోరాలు ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, అఘోరాలు అని అంటే కూడా చాలామందికి అర్థం తెలియదు. అఘోరాలు అని అంటే మిత్రులారా, ఎవరైతే పరిపూర్ణ స్థితిగతంగా దుస్తువులు వేసుకొని శరీరం లోపట కుళ్ళు, కుతంత్రాలు, ప్రేమలు, అనుభూతులు, దుఃఖాలు, బాధలు ఉంటాయో వాళ్ళని ఘోరం అని అంటారు శాస్త్రీయంగా మనం మాట్లాడుకుంటే. అదే అఘోరం ఏంటంటే మిత్రులారా, వాళ్ళ దుస్తువులు అనేది చాలా మితముగా ఉండి వారు ధర్మరక్షణకై పాల్పడి ధర్మాన్ని సంస్థాపనం చేయించడానికి తిరుగుతున్న వాళ్ళని అఘోరం అని అంటారు. అంటే సాంప్రదాయాన్ని, విలువలని, నైతికత శక్తిని కాపాడడానికని, మన యొక్క దైవాధీన శక్తిని కాపాడే వాళ్ళని అఘోర ముఖము అని అంటారు. అఘోరం అనడానికి, ఘోరం అనడానికి చాలా చాలా వ్యత్యాసాన్ని కూడా చెప్పడం జరిగింది మేము. కాబట్టి మీరందరూ ఈ విషయంతో ఇప్పుడు ఉన్న
ఈ రోజుల్లో మన హిందువులపై జరుగుతున్న అన్ని వైవిధ్యమైన ఆలోచనలతో కానీ మనపై జరుగుతున్న వ్యతిరేకతలతో కానీ ఎలాంటి విషయ వివరణ కూడా మీరు ఎక్కడ కూడా తగ్గకూడదు. ధర్మాన్ని కాపాడుకోవాలన్న ఈ ప్రయత్నం ఖచ్చితంగా మనందరిని గెలిపించి తీరాలి. మనందరం ధర్మం కోసం పాటుపడాలి. ఆ విషయంలో మీరందరూ మాతో పాటు ఉంటారని కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించేసేసి మేము చెప్తున్న ఈ విలువలు నిజాలు అబద్ధాలు అనేది కూడా నిర్ధారణ జరిగింది నిన్నటితో. కాబట్టి ధర్మాన్ని కాపాడడానికి వచ్చే వాళ్ళందరికీ సదా మనందరం సౌకర్యంగా సుస్వాగతం పలుకుతూ ధర్మం ఇది కాదు అది అని చెప్పేసి సొంతంగా నిర్ణయాలు తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠాలు చెప్పాల్సిందిగా మేము ఓ సాధువులంగా మేము ఎన్నో విషయ వివరణలని సమాజానికి తెలియజేయాలన్న ఈ ధర్మ ప్రయత్నంలో మీరందరూ మా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న విషయ వివరణకి ఈ అవకాశాన్ని తీసుకుంటున్నందుకు ప్రేక్షక మహానీయులందరూ కూడా ధర్మాన్ని ఖచ్చితంగా స్థాపించే ఈ ప్రయత్నంలో మీరందరూ మాకు తోడు ఉండాలని కోరుకుంటూ జై శ్రీ కేదార్.